డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ జనార్దన్ రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ గణేష్ గారి ఆదేశాల మేరకు మనకి ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి ఖమ్మం పట్టణానికి బైక్ మీద గంజాయి రవాణా అవుతుందని స్పష్టమైన సమాచారం రావడంతో అసరావుపేట ఎస్హెచ్ఓ శ్రీ రాజశేఖర్ గారు, ఎన్ఫోర్స్మెంట్ టీం, ఖమ్మం టీం, మేము మొత్తం కలిసి మనం ఇక్కడ ఊట్లపల్లి దగ్గర రూట్ వాచ్ చేయడం జరిగింది. అయితే సింతూరు నుంచి ఖమ్మం వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న గంజాయిని సుమారు 10 కేజీల 400 గ్రాముల గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. 2 బైకులు, ఒక మొబైల్ ఫోన్, వీటిని కూడా మనం స్వాధీనం చేసుకుని సీజ్ చేయాలి. వాళ్ళు యాక్చువల్గా అక్కడ సింతూరు దగ్గర దాన్ని కేజీ 1500కి పర్చేజ్ చేశారు. ఖమ్మంలో వాళ్ళు అమ్మే వాల్యూ చిన్న చిన్న పొట్లాలుగా కట్టి వాళ్ళు అమ్ముతారు. అరౌండ్ 25,000, అంటే ఈచ్ కేజీ 25,000, 2.5 lakh ప్లస్ బైక్స్, ఒక 1 lakh వాల్యూ బైక్స్, సెల్ ఫోన్, ఇవన్నీ కలిపి మొత్తం 3,50,000 వరకు వర్క్ వస్తుంది. వ్యక్తులు మధ్యలో పెట్టుకుని వస్తున్నారు. ఒక బైక్ మీద కవర్లో, ఆ ముందు కవర్లో పెట్టి దొరకలేదు. అంటే మనం చెక్ చేయడం చూసి వాడు స్టాండ్ అవడం జరిగింది. బండి అక్కడ వదిలిపెట్టి మనం ఐపాస్ కూడా దర్యాప్తు చేస్తున్నాం. 2 పర్సన్స్ అరెస్టెడ్. రూట్ వాచ్ కండక్ట్ చేస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ నుంచి లోకల్ ఎస్హెచ్ఓస్ భద్రాచలం సిఐ గారు, అసరావుపేట సిఐ గారు అందరూ కూడా రెగ్యులర్ రూట్ వాచెస్ కండక్ట్ చేస్తున్నాం. మాకు ఏదైనా సమాచారం వచ్చినప్పుడు జాయింట్ ఆపరేషన్, అంటే ఎక్కువ స్టాఫ్ మొబిలైజ్ చేయడం కోసం ఎన్ఫోర్స్మెంట్ టీమ్ తో పాటు లోకల్ స్టేషన్స్ కలిపి కూడా మేము రూట్ వాచ్ చేస్తున్నాం. ప్రతి నెల దాదాపు 10-12 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఈ రైడ్లో నేను, అసరావుపేట సిఐ గారు రాజశేఖర్ గారు, ప్లస్ మా ఎస్ఐ గారు, మా స్టేషన్ ఎస్ఐ గారు, తర్వాత మా సిబ్బంది కరీం హెడ్ కానిస్టేబుల్, వాలు హెడ్ కానిస్టేబుల్, సుధీర్, హరీష్, వెంకట్, హనుమంతరావు, వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది.